నువ్వులు, అలాగే వేరుశనగ గుళ్ళు వేపి ఒక బౌల్ తీసుకున్నామండి. అలాగే నువ్వులు కూడా ఒక బౌల్ తీసుకున్నాము. నువ్వుల వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో బాగా తెలుసు అందరికీ. దీనిలో కాల్షియం ఉంటుంది, ఎముకలు చాలా బలంగా తయారవుతాయి, అలాగే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే వీటిలో చూడండి, ఇది బరువు పెరగాలనుకునే వాళ్ళు, అలాగే పిల్లలు ఎదుగుతున్న పిల్లలకి, గర్భిణీలకి అందరికీ కాస్త బెల్లంతో తీసుకుంటే చాలా ఉపయోగం. కనుక ఈ రెండింటిని నేను మెత్తగా పొడి చేసి, అంటే కొంచెం బరకగా పల్లీలు పట్టుకోవచ్చండి, విడివిడిగా చేసి బెల్లంతో కలిపి ఉండలు చేసుకోవాలన్నమాట. వేరుశనగ గుళ్ళు నువ్వులు ఇలా మిక్సీ పట్టాను చూడండి విడివిడిగా. కొంచెం యాలకులు పొడేసాను. ఫైనల్గా బెల్లం వేసేసి అంతా కలిపితే ఇలా పౌడర్ లాగా వచ్చింది. కాస్త మనం ఇంకా ఏ నెయ్యి కానీ ఏమీ వేయకుండానే ఉండలు చుట్టేసుకోవచ్చండి. అలా బెల్లం వేసాం కదా, ఆ వెట్టగా తడిగా తయారైంది. అలా ఉండలు చేశాను చూడండి. ఈ ఉండలు రోజు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కనీసం ఒక్క ఉండైనా తింటే, మా పిల్లలు తినరండి అనొద్దండి. మనం ఏమి అలవాటు చేస్తే అవే కదండి ఫస్ట్ నుంచి. ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీకి పంపించాలన్నా, స్కూల్కి పంపించాలన్నా కురుకురేలు, లేస్ ప్యాకెట్లు, వాటి వలన పిల్లల పొట్టలు పాడైపోతున్నాయి కదండి. ఈ మధ్య మళ్ళీ మాల్స్కి వెళ్ళి చాలా ఎక్కువగా తెచ్చేసుకుని స్టోర్ చేసుకుని మరి పిల్లల బ్యాగుల్లో పెట్టి పంపిస్తున్నారు. కానీ పిల్లల ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. అస్తమాను పిల్లల కడుపులో నొప్పి అంటున్నారు, కారణం ఇదే. కాస్త పెద్ద పిల్లలు అయితే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ ఇవి సరిపోతుంది. మా అప్పుడైతే స్కూల్కి పంపించాలంటే సున్ని ఉండలు, నువ్వులతో చేసిన ఇవి, జంతికలు, అరిసెలు ఇలాంటివి ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు షాప్లో సింపుల్గా కొనేసి ఇచ్చేస్తున్నారు. కానీ పిల్లల ఆరోగ్యం కానీ ఎదుగుదలకు పిల్లలకి ఈ ఉండలు చాలా మంచివి కాబట్టి ఇలాగా విడివిడిగా నువ్వులతో చేసుకోవచ్చు, లేదంటే వేరుశనగ గుళ్ళతో చేసుకోవచ్చు. ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి, మంచి ఆరోగ్యంగా ఉంటారు. థ్యాంక్ యూ అండి.